ఎదురింటిది 10,000 పట్టు చీర కొనిందని పక్కింటిది 10 రూపాయలు మల్లెపూలు కొని రాత్రికి వాళ్ళ ఆయన్ని సంతోషపెట్టి తెల్లారపాటికి 10,000 పట్టు చీర కొనింది. అట్టాగే పక్కింటిది హోమ్ థియేటర్ కొనిందని నేను మల్లెపూలు పెట్టుకొని సింగారించుకొని మా ఆయనకి రాత్రి సంతోషపెట్టి తెల్లారపాటికి హోమ్ థియేటర్ కొన్నా. అర్థమైందా? రాత్రికి మగాడికి మల్లెపూలకి ఆడవాళ్ళ కోరికలకి లింక్ ఉంటుంది. రాత్రిపూట మగాడు లేదు కాదు కుదరదు అంటానికి లేదు. చేద్దాం చూద్దాం మాట్లాడదాం. కాదయ్యా, మాకు రాత్రిపూటే కదా మాకు అవకాశం ఇచ్చేది. అందుకని చక్కగా మల్లెపూలు పెట్టుకొని అలంకరించుకొని ఇక ఆ పక్కన గోల్డ్ కొనుక్కుంది, ఆమె చీరలు కొనుక్కుంది. అయ్యే కాకుండా మీ అమ్మ ఏం మాట్లాడిందో తెలుసా, మీ చెల్లి ఏమందో తెలుసా, మరుది గారు ఏమన్నారో తెలుసా, ఈ కంప్లైంట్లు కూడా ఇస్తాం. ఒక పుణ్యాత్ముడు నేను మాట్లాడతలేవే అని చెప్పేసి చక్కగా పని అవగొట్టుకుంటాడు. తెల్లారిపాటికి దీని కష్టం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడతాం, దీని కోరికలు సెట్టా కొద్దిగా చేద్దామన్నట్టు చూస్తాడు. ఇంకో పుణ్యాత్ముడు ఉంటాడు. ఇక పని నుంచి అంటే పనికి వెళ్తా ఇప్పుడు కాదులే కుదరదు టైం అయిపోతుంది అని చెప్పి ఇదిలిచ్చేసి వెళ్ళిపోతాడు. మరి మేము ఊరుకుంటామా? మళ్ళీ రాత్రికి మల్లెపూలు పెట్టుకొని మళ్ళీ అడుక్కుంటాం. మా కోరికలు నెరవేరిందాక అడుక్కుంటానే ఉంటాం. అసలు సగం బిజినెస్ మొత్తం రాత్రి వేళ జరిగింది తెలుసా? ఎన్ని సంతకాలు, ఎన్ని ప్రాపర్టీసు, ఎంత గోల్డ్, ఎన్ని శారీసు, ఎన్ని గిఫ్ట్లు, మొత్తం రాత్రిపూట ఎంతో బిజినెస్ జరిగిద్ది. అది కూడా తెలుసుకోకపోతే ఎట్టాగయ్యా? తెలుసుకోవాలి, అర్థం చేసుకో చెప్పింది.